గమనం తప్ప గమ్యం తెలియని ప్రయాణాలెప్పుడు చరిత్రలో స్ఫూర్తిగాథలే, బీ స్కూల్స్ పాఠాలే. అలా నేల నుంచి శిఖరంలా ఎదిగిన మట్టిలో మాణిక్యమే నీలోఫర్ కేఫ్ బాబురావు గారు. హైదరాబాద్లో చూడడానికి చార్మినార్, తినడానికి ప్యారడైజ్ బిర్యానీ ఎంత ఫేమస్సో, సిప్ చేయటానికి ఉస్మానియా బిస్కెట్, నీలోఫర్ కేఫ్ చాయ్ కూడా అంతే ఫేమస్. 5 స్టార్ రేటింగ్ కూడా. జీవితంలో ఎదగాలనే కసి, సంపాదించిన రూపాయిలో 10 పైసలైనా పేదోళ్ల కోసం ఖర్చు పెట్టే తత్వం రావు గారిని హైటెక్ బ్రాండ్ అంబాసిడర్ని చేశాయి. బతుకుదెరువు కోసం అడవుల జిల్లా ఆదిలాబాద్లోని ఓ మారుమూల నుంచి వలస వచ్చిన ఏబిఆర్ గారు అమ్మి ఎవరు చదివియను అది గుర్తుంచుకొని 10th క్లాస్ పాస్ అయినాక నేను ఏదో చెయ్యాలని హైదరాబాద్ వచ్చాను. బట్టల కొట్టులో సేల్స్ మెన్ గా, దర్జీగా, అబిట్స్ లో దొరికిన పనెల్లా చేశారు. గుండె నిండా ఆత్మవిశ్వాసం ఉన్న అవకాశం కోసం ఓపికగా ఎదురు చూశారు. లక్డీకాపూల్ నీలోఫర్ కేఫ్లో టీ సప్లయర్ గా వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకున్నారు. మతిని బట్టే గతి అన్న చందంగా అంకిత భావంతో కూడిన పని ఆయన్ను యజమానిని చేసింది. తర్వాత దశకంలో లక్డీకాపూల్ నీలోఫర్ కేఫ్ కొత్త సొబగులతో 6 అవుట్లెట్లకు విస్తరించింది. యావత్ భారతంలోనే అతి పెద్దదైన నీలోఫర్ కేఫ్లో 2000 మందికి పైగా ఉపాధిని పొందుతున్నారు. దక్షిణాదిలోనే అత్యుత్తమ బ్లెండ్గా రీటైల్ మార్కెట్ను శాసిస్తోంది నీలోఫర్ టీ పొడి. వ్యాపారానికి అతీతంగా సేవా తత్పరతను చాటుతున్న మిస్టర్ ఏబిఆర్ గారి ప్రయాణం యువతకు ఓ ప్రేరణ. ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో పేదలకు నిత్యాన్నదాత ఆయన. మొత్తంగా ఈ తరానికి సరిపడా స్ఫూర్తినిచ్చిన శ్రీ బాబురావు గారి నుంచి సేవా స్ఫూర్తిని పొందాలని మీ తెలుగు వన్ మనసారా కాంక్షిస్తోంది. మీరిచ్చిన ఈ సన్మాన భాగ్యం చిరస్మరణీయం. అనుముల బాబురావు గారు. బహుశా ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు, కానీ నీలోఫర్ కేఫ్ బాబురావు గారు అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. హైదరాబాద్లో ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా, ఎక్కడ 2-3 కలిసినా వెళ్ళి సరదాగా మాట్లాడుకోవాలనుకునేది నీలోఫర్ కేఫ్. మన మెగాస్టార్ గారు కూడా ఒక మాట అన్నారు, ఆయన చాయ్ చటక్కున తాగరా భాయ్. మన హైదరాబాదీసే కాదు, బీబీసీ కూడా కవర్ చేసినటువంటి నీలోఫర్ ని ఒక చిన్న స్థాయి నుంచి మొదలుపెట్టి అంచెలంచెలుగా మనం చూస్తున్నాం. అంతర్జాతీయ మీడియా కూడా కవర్ చేస్తున్నటువంటి నీలోఫర్ ఖచ్చితంగా ఒక సక్సెస్ స్టోరీ. బాబురావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, ప్రత్యేకించి వారి అబ్బాయిలకి కృతజ్ఞతలు, అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాం.